ఢిల్లీలో ఇప్పుడు హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం నిఘాతో నిండిపోయింది. ఇప్పటికే 20,000 మంది పోలీసులు, అనేక మంది ఆర్మీ, అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పుడు చాలా నిఘా ఏర్పాటు చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఒక ఖలిస్తాన్ల నుంచి ఒక మెయిల్ వచ్చింది. రేపు మధ్యాహ్నం అంటే శనివారం మధ్యాహ్నం 2:11 హైకోర్టులో బాంబులు పేలితే, ఆ తర్వాత దిగువ కోర్టులో పేలితే, ఆ తర్వాత ఢిల్లీ మెట్రోలోను అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాంబులు పేలుతాయి అని చెప్పి ఆ మెయిల్ సారాంశం ఉంది. ఇప్పుడు ఇంకా పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగని ఈ మెయిల్ని పూర్తిగా తీసి పడేయలేదు, అలాగని పూర్తిగా వదిలేయనూ లేదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని భారతదేశం యొక్క పరిస్థితుల్ని అస్థిరపరచడానికి కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకి మన దేశంలో కొన్ని శక్తులు ఏమొచ్చేసి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఏదైనా జరగవచ్చు. రేపు 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశాన్ని అస్థిరపరచడానికి ఏ కార్యక్రమం అయినా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. మొన్న ఎర్రకోటలోనేమొచ్చేసి ఒక బాంబు పేలి 11 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో 1000 కెమెరాలతో ఇంకా నిఘాని బాగా ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే భారత ప్రభుత్వం బయట ఉన్నటువంటి శత్రువులకి భయపడడం లేదు. వీడి ఖలిస్తానీ కావచ్చు, లేకపోతే జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి శత్రువులతోటి ఇప్పుడు వస్తున్నటువంటి బాధ అంతా కూడా ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న దానికి ఉదాహరణ ఇప్పుడు మన దేశం.